అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనము చైనా ఆస్టర్ పూలు పంట గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం ఇది మనకు ఎక్కువగా కర్ణాటక ఏరియాలో సాగు చేస్తారు. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దీన్ని వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉన్నారు. ఇది కొంత పంట ఏం కాదండి, ఇది పూల రకాల్లో ఒక జాతి. అలాగే ఈ పంటను మనం ఎలా సాగు చేసుకోవాలి, దీని పద్ధతి ఎలా ఉంటుంది, దీంట్లో వచ్చే సస్యరక్షణ ఏముంటుంది, అలాగే మనం ఎటువంటి యాజమాన్యాల పద్ధతులు పాటించాలనే అంశాలపై నేను చెప్తాను. కనుక మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేను చెప్పేది కొద్దిగా ప్రాసెస్లో ఉంటుంది, మీరు బాగా వినండి. ప్రతి ఒక్క రైతు, అలాగే కొంతగా సాగు చేయాలనుకున్న రైతులు కూడా, మనకు యువ రైతులు కూడా మీరు పూర్తిగా వీడియో అయిన వరకు చూడండి. అలాగే ఈరోజు మనం చైనా ఆస్టర్ పూలు అంటారండి. ముఖ్యంగా ఇది సంవత్సరమే కాస్తుంది పంట. దీన్ని మనం కట్ ఫ్లవర్గాను ఉపయోగిస్తారు. అలాగే మనకు అరేంజ్మెంట్, మనకు వివిధ కార్యక్రమాల్లో కూడా, మన ఫంక్షన్స్లో కూడా ఈ పూలను వాడతారు. ముఖ్యంగా ఇది మనకు తక్కువ చల్లని వాతావరణంలో బాగా పండుతుందండి ఈ పంట అనేది. ఇంకోటి నాణ్యమైన పుష్పాలు, బాగా మంచి క్వాలిటీ పుష్పాలు మనకు కావాలనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటుకుంటారు. ఇంకోటి వర్షాకాలంలో నాటుకుంటే పూలపై వర్షం పడి మనకు పూలు చెడిపోయి కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేసవిలో వాతావరణం వేడిగా ఉంటే మనకు మొక్కలు కాండం ఎక్కువ సాగి మనకు నాసిరకం పూలు వస్తాయి. కాబట్టి అప్పుడు మనకు వీలు ఉండదు. ముఖ్యంగా రకాలు దీన్ని గమనించినట్లయితే ప్రస్తుతం లోకల్ పింక్, వైలెట్ మరియు వైట్ రకాలు అనేది మనం సాగు చేస్తూ ఉన్నారు. ఇందులో మనకు బెంగళూరు ఐఐహెచ్ఆర్, ఇండియన్ ఐఐహెచ్ఆర్, మనకు కామిని, వైలెట్ లుటికేషన్ అండ్ శశాంక్ అనే రకాలు, అలాగే పూర్ణిమ అనే రకాలను మనకు కనుగొన్నారండి. అలాగే వీటిలో మనం విత్తనాలు ఎలా చేసుకోవాలంటే, విత్తనాల ద్వారా దీన్ని మనం ప్రవర్ధన చేసుకుంటారు. ఆస్టర్ విత్తనాలు నిద్రావస్థ అనేది ఉండదండి. విత్తనం వాడుకున్నట్లయితే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. విత్తనం పాతదైనట్లయితే మొలక శాతం తగ్గిపోతుంది. కనుక ఒక ఎకరానికి ఈ ఆస్టర్ పూలకు మనకి ఒక ఎకరా కేజీ విత్తనం మనకు సరిపోతుందండి. నారు పెంచాల. ముఖ్యంగా వాణిజ్యపరంగా మనకు ఇది నారు పోసుకోవాలండి. ముఖ్యంగా పశువులేరు వేసుకొని దాంట్లోకి వేపపిండి, కొంచెం ఇసుక కలుపుకొని తగినంత నార్మల్ మనం తయారు చేసుకొని బెడ్లా కట్ట మనకు విత్తుకున్నట్లయితే, ఇవి మెత్తటి మట్టి ఇసుక ప్రాంతంలో అయితే మనకు విత్తనాలు కనిపించినట్లయితే, మనం నీళ్ళు కూడా మనం బాగా ఊరికే తుంపరగా నీళ్ళు వెళ్ళినట్లయితే రోజు క్యాన్లతో మనకు విత్తనం అనేది విత్తుకున్నట్లయితే మనకు మొలకలు వస్తాయి. దీనికి ముఖ్యంగా నారుకులను వస్తూ ఉంటుంది. కనుక మనం బ్లైటాక్స్తో నారుమడిని మనం తలుపుకుంటే మన నారుకులు కూడా మనం రాకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా నర్సరీలో 3 నుంచి 4 ఆకులు ఏర్పడిన వెంటనే మనకు నాటడానికి సిద్ధమవుతాయండి. సాయంత్రం పూట్ల మాత్రమే తక్కువగా వేడినప్పుడు ఈ మొక్కలు నాటుకోవాలా. నాటిన తర్వాత మనకు పలుచుగా నీళ్ళు పెడుస్తూ ఊరికే నాటుగా నీళ్ళు పెట్టాలా. సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలు కూడా 30 సెంటీమీటర్లు ఉండేటట్లుగా చూసుకోవాలా. ఎరువులు ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఆస్టర్ పూలకు నత్రజని మరియు భాస్వరం ఎరువులు అనేది చాలా ప్రధానం. ఒకవేళ నత్రజని ఎరువు లోపిస్తే మొక్కలు అనేది పొట్టుగా ఉండి మనకు చిన్న పూలు పూసే అవకాశాలు ఉంటాయి. భాస్వరం లోపం లోపించినట్లయితే మొక్కలు ఆలస్యంగా పూతకొస్తాయి. అందుకే బాగా చిలికిన పశువులు 36 కేజీలు, 48 కేజీలు భాస్వరము, 24 కేజీలు పొటాష్ ఎరువులు మనం వేసుకోవాలా. మొక్కలు నాటిన 40 రోజులకు నేను చెప్పిన ఎరువులన్నీ మనం వేసుకోవాలి. అలాగే నీటి యాజమాన్యం అవసరాన్ని బట్టి మనం తడియాలా. దీని వేర్లు పైనే ఉంటాయి కాబట్టి పంట కాలాంతం వరకు పై పొరలన్నీ సరిపడే తేమ ఉండేటట్లుగా మనం చూసుకోవాలా. ముఖ్యంగా పూల కోత వచ్చి మనకు నాటిన 70 నుంచి 80 రోజులకు ఫస్ట్ కటింగ్ పూలు వస్తాయండి. పూలు 2 విధాలుగా కోయవచ్చు. పూలను విడిగా కోసినట్లయితే అలంకరణకు మరియు పూజా కార్యక్రమాలకు వాడుకుంటారు. అలాగే పూలను కాడతో కోసినట్లయితే మనం కట్ ఫ్లవర్గా అమ్మడానికి కూడా వీలుంటుంది. పూలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలను భూమట్టానికి కోసేసి కట్ ఫ్లవర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ భూమట్టానికి కోసినప్పుడు ఆ పూల కాడల్ని మనం నీటిలో ఉంచినట్లయితే మన నీటి పూల కాడను బట్టి కట్ ఫ్లవర్ బట్టి మనం గ్రేడింగ్ చేసుకోవాలా. విడివిడి పూలు మనం గోన్ సంచులు ప్యాక్ చేసి జాగ్రత్తగా మార్కెట్ తయారు చేసుకోవచ్చు. దీనికి సాధారణంగా 4 నుంచి 6 టన్నుల దిగుబడి అనేది వస్తుందండి. ముఖ్యంగా ఈ ఆస్టర్ పూలు అనేది ఏమేమి వస్తాయంటే వీటిలో ముఖ్యంగా ఆకుతొలచు పురుగు వస్తాయి. ఇవి ఆకుల చర్మం కింద గుడ్లు పెడుతుందండి. ఈ పురుగు అనేది ఆకుల కంజాలను గోకి తింటూ ఉంటాయి. ఆకుల మీద వెండిలా మెరిసే తెల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయండి. దీని నివారణకు మనకు ముఖ్యంగా
మనకు క్లోరోపైరిఫాస్ 2 ml పర్ లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే, లేదా రైనాక్స్ స్పేర్ 0.4 ml పర్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే, అదే కొరాజిన్ అండి, స్ప్రే చేసుకుంటే ఆకుతొలచు పురుగు మనం నివారించుకోవచ్చు. అలాగే కాండం తొలచు పురుగు కాండంలోకి ప్రవేశించి పురుగులు లోపల కణజాలను తింటూ ఉంటాయి. దీనివల్ల మొక్క అనేది బలహీనపడి, దీని నివారణకు మనం క్లోరోసైపర్ లేదా కొరాజిన్ మార్షల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ముఖ్యంగా మొగ్గతొలచు పురుగు, ఇవి లార్వాలని మొగ్గలోకి మనకు లోపల భాగాలను పోయి తింటాయి. పూర్తిగా పూర్తిగా ఎడిగిన పూలను మనకు ఆశించి రేకులు అనేది పూల రేకులు అనేది తింటూ ఉంటాయి. దీని నివారణకు ముఖ్యంగా మనకు కార్బారిల్ 3 గ్రామ్ పర్ లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. తెగులు వీటిలో గమనించైతే వేరుకులు తెగులు వస్తుంది, మొక్క ఎండు తెగులు వస్తుంది. వేరుకులు తెగులు అయితే మనకు ఆకులు పండుబారి కాండం అనేది వేరు అనేది నల్లబడతాయండి, మొక్కలు అకస్మాత్తుగా చచ్చిపోతాయి. దీని నివారణకు మనకు సరైన యాజమాన్య పద్ధతిలో బ్లైటాక్స్ కానీ క్యాప్టాన్ టొబాకోనజోల్ లిక్విడ్ మనము డ్రిప్ లేక్ కానీ మనం ఇచ్చుకోవాలి. లేకుంటే మన మొక్కలు ఎక్కడెక్కడ చనిపోయిన దాని చుట్టూ మనకు భూమిని తడిచేలా విధంగా క్యాప్టాన్ కానీ టొబాకోనజోల్ కాంబినేషన్తో మనము పోసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. లేదా సింగిల్ తాకత్ పౌడర్ కూడా మనం కలిపి మన చుట్టూ పోసుకున్నట్లయితే పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మొక్కలో వచ్చే ఎండు తెగులు ముఖ్యంగా మనకు నత్రజని ఎరువులు ఎక్కువ వాడడం వల్ల వస్తుందండి. మొక్కలు పసుపు వర్ణానికి మారిపోయి అకస్మాత్తుగా వడిలు రాలిపోతాయి. అలాగే భూమికి సమీపంలో కాండం కుళ్ళిపోతుంది. కావున దీని నివారణకు మనము లీటర్ నీటికి కార్బన్ మనము డ్రిప్లేకి లేదా M45 లేదు కానీ రెడామిల్ గోల్డ్ కానీ మనం బకెట్లో కలుపుకొని ఆ మొక్క చుట్టూ పోసినట్లయితే మనం ఎండు తెగులు నివారించుకోవచ్చు. అలాగే డ్రిప్ కూడా వదులుకుంటే మనం ఎటువంటి తెగులు రాకుండా ఆశించవచ్చు. మనకి ఎకరాకు 4 నుండి 5 టన్నుల దిగుబడి అనేది ఆశిస్తుందండి. ఈ పూలు మనం ముఖ్యంగా అలంకరణ మొక్కల్లో ఉపయోగిస్తారు. కావున ఇటువంటి వాణిజ్య పంటలు సాగు చేయడానికి కూడా మనం మగ్గు చూపాలి. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.